దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అవధూత సామ్రాట్ శ్రీ నాంపల్లి బాబా దివ్య చరితము అధ్యాయం 2. శ్రీ నాంపల్లి బాబా గారు మొట్టమొదటిసారిగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్దనున్న నూరీ పాన్ షాప్ వద్ద కూర్చునేవారు. ఆ షాప్ యజమాని పేరు మహమ్మద్ సాబేర్. వారి మాటలలో ఈ క్రింది విషయాలు తెలియవస్తున్నాయి. అప్పటికి బాబాగారి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని, ప్రతిరోజు తమ పాన్ షాప్ వద్దే కూర్చునేవారని అంటారు. ఆ రోజుల్లోనే ఒక హెడ్ కానిస్టేబుల్ ఆ పాన్ షాప్ యజమానితో, ఇలాంటి వారిని షాప్ వద్ద కూర్చొనిస్తారేమిటి, పంపించి వేయండి అని విసుక్కునేవాడట. ఆ తర్వాత 2-3 రోజులకే ఆ హెడ్ కానిస్టేబుల్ హత్య చేయబడ్డారట. ఆ హత్య చేసినది శ్రీలంకకు సంబంధించిన కుర్రవాడని అక్కడి వాళ్ళు చెబుతున్నారు. బాబాగారు ఎక్కడ ఉంటే అక్కడే మలమూత్ర విసర్జన చేసేవారట. అయినప్పటికీ ఆ ప్రదేశంలో ఎలాంటి వాసన వచ్చేది కాదట. 6 నెలల వరకు స్నానం చేయకపోయినా ఏ విధమైన దుర్గంధము రాక కొందరికి బాబా సన్నిధిలో సుగంధమే అనుభవమయ్యేదట. సామాన్యంగా కాసేపు దంతావధానం ఆలస్యమైతేనే సదరు వ్యక్తి ఆవలించిన దగ్గర ఉండే వాళ్ళకి దుర్గంధము అనిపిస్తుంది. ఇది మానవులకు చాలా సహజమైన విషయం. కానీ ఏ దుర్బుద్ధి లేని పశువుల నోటి నుంచి కూడా అవి తినే ఆహార పదార్థాల వాసన తప్ప మరో దుర్గంధము రాదు. రాగద్వేషాలతో నిండియుండే మనుషుల వద్ద ఇలా దుర్గంధం రావడం సహజమే. కానీ అంతరంగంలో కూడా ఏ భావాలు ఉండని పూర్ణస్థితిని సాధించిన బాబాగారి వద్ద దుర్గంధము ఎలా వస్తుంది? తర్వాత కొద్ది రోజులకే ఆ ప్రక్కనే ఉన్న పోలీసు స్టేషన్ వరండాను తన ఆవాసంగా మార్చుకున్నారు బాబాగారు. అప్పట్లో బాబాగారి దర్శనానికి నవాబులు, సాధువులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వచ్చేవారట. అప్పటికి బాబాగారి గురించి ప్రచారం ఏమీ లేదు. అయినప్పటికీ వీళ్ళంతా ఎలా వచ్చేవారు? దానికే సమాధానంగా శ్రీ షిరిడీ సాయిబాబా అనేవారట, నా వద్దకు ఎవరూ తమకై తామే రారు. అనేక మిషలతో నా వాళ్లను నా దగ్గరకు పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా నేనే లాక్కోవాలి. నా పిలుపు భగవంతుని ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ నా వద్దకు రారు. ఇక్కడ కూడా అదే జరిగి ఉండాలి. కానీ వచ్చిన భక్తులలో ఎందరో ఆ సద్గురుమూర్తిని సేవించి నిలకడగా జీవిత లక్ష్యం వైపుకు ప్రయాణం సాగించారో వారికే తెలియాలి. ఈ వివరాలు సేకరించే నాటికి శ్రీ నాంపల్లి బాబా గారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి సుమారు 22-23 సంవత్సరాలు పైబడింది. ఈ కారణంగా బాబాగారు అక్కడ ఉన్న రోజుల్లో ఉన్న షాపుల యజమానులు కానీ, పరిసరాలలో నివసించిన వారు కానీ ఎవరూ లభించకపోవడంతో సరైన సమాచారం దొరకడం లేదు. ప్రస్తుతం అక్కడ కొందరు తర్వాత తరం వాళ్ళు ఉండడం వల్లను, అప్పటికీ వాళ్ళు పసితనంలో ఉండడం వల్ల అప్పటి విషయాలేవి స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఒకరిద్దరు వృద్ధులు అరకొరగా వాళ్లకు జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పిన విషయాలను బట్టి వాళ్ళు కూడా ముస్లింలు అవ్వడం వల్ల బాబాగారు కూడా ముస్లిమే అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహనీయులు ఎవరు వారిని దర్శిస్తే వారి వారి సాంప్రదాయాలను అనుసరించి ఆయా మతాలలో ప్రసిద్ధికెక్కిన మహనీయుల రూపాలలో దర్శనమివ్వడం వల్ల ఈయన మా మతం వాడే అనుకోవడం సహజమే. అప్పట్లో బాబాగారు దర్శనానికి వచ్చిన భక్తులను తీవ్ర కోపావేశంతో కొట్టేవారట. బాబాగారు కొడితే కత్తితో కోసినట్టుగా ఉండేదట. అలా ఎవరిని కొడితే వారికి ఆ తర్వాతి కాలంలో ఎంతో శ్రేయస్సు కలిగేదని చెబుతారు. అప్పుడప్పుడు షిరిడీ నుంచి వచ్చే భక్తులు వారికి షిరిడీ సాయినాథుడు స్వప్నాలలో కనిపించి నాంపల్లి బాబా రూపంలో తానే ఉన్నట్లుగా తెలియజేయడం వల్ల షిరిడీ నుంచి వస్తూ స్టేషన్లో దిగి బాబాగారిని వెతుక్కుంటూ వెళ్ళి దర్శించుకునేవారట. ఏదేమైనప్పటికీ బాబాగారు సుమారు 7-8 సంవత్సరాలు పోలీసు స్టేషన్ వరండాలో స్థిరంగా ఉన్నప్పటికీ పరిసరాలలో ఉన్నవారు మాత్రం బాబాగారి గురించి స్పష్టమైన వివరాలు చెప్పలేకపోతున్నారు. కానీ నగరంలో వేరువేరు ప్రాంతాలలో నివసించే భక్తులు అక్కడ బాబాను దర్శించి ఆ తర్వాత కాలంలో కూడా అప్పుడప్పుడు బాబా ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి దర్శించి సేవించిన భక్తులు లభించడం, వారి అనుభవాలను మనతో పంచుకోవడము బాబాగారి కృపగా భావించవచ్చు. ఇకపోతే శ్రీ శ్రావణ్ కుమార్ నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుండి ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా గౌలీపురాలోని తమ ఇంటి వద్దకు తీసుకువెళ్ళినట్టుగా మాత్రం చెబుతున్నారు. బాబాగారిని తీసుకువెళ్ళిన సమయం, సంవత్సరం, తేదీ అనేవి వేరువేరు భక్తులు వేరువేరుగా చెప్పడం వల్ల స్పష్టంగా వ్రాయటానికి వీలు కావటం లేదు. సుమారు 1987 ప్రాంతాలలో గౌలీపురా తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. బాబాగారు పోలీస్ స్టేషన్ పరిసరాలలోనూ పోలీస్ స్టేషన్ వరండాలలోనూ చాలా కాలం ఉన్నప్పుడు కొందరు పోలీసు అధికారులు, ఉద్యోగులు బాబాగారి గొప్పతనం అర్థం చేసుకోలేక అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నప్పటికీ, కొందరు అధికారులైతే బాబాగారిని దర్శించడానికి వచ్చే భక్తులు ఎక్కువగా ఉన్న సమయాల్లో శ్రద్ధగా వాళ్ళను నియంత్రించడానికి కానిస్టేబుల్ని నియమించిన సందర్భాలు కూడా వినవస్తున్నాయి. సాధారణంగా బాబాగారి వద్ద ఏ విధమైన చిల్లర మహిమలు ప్రకటమయ్యేవి కావు. అయినప్పటికీ అర్హులైన గురు బంధువులు దర్శనానికి వచ్చిన సందర్భాలలో అద్భుతమైన లీలలు ప్రకటితం అవ్వడం కూడా కద్దు. అటువంటి వాటిలో మచ్చుకి ఒకటి ప్రస్తావిస్తాను.
పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజం మాస్టారు విద్యానగర్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు వారి విద్యార్థి అయిన ప్రస్తుతం నెల్లూరు నివాసి జయచంద్రారెడ్డి గారు ఒకసారి మాస్టర్ గారి ఆదేశం మేరకు శ్రీ నాంపల్లి బాబా దర్శనానికి వచ్చారట. ఆ సందర్భంగా వరుసగా 3 రోజులు బాబాగారి దర్శనానికి వెళ్ళగా 3వ రోజు మాత్రమే వారి వంక చూచి టీ, సిగరెట్టు కావాలని అడిగారట. అవి తెచ్చి ఇవ్వటానికి వెళ్ళిన జయచంద్రారెడ్డి గారు తిరిగి వచ్చేటప్పటికి అప్పటి వరకు పోలీసు స్టేషన్ వరండాలో ఉన్న బాబాగారు ఆరు బయట రోడ్డు పక్కన కూర్చున్నారట. అప్పుడు సన్నగా వర్షం పడుతుందట. ఆ వర్షంలోనే టీ, సిగరెట్టు తెచ్చి ఇచ్చారట. వాటిని బాబా చేతిలో ఉంచి నమస్కరించి లేచి చూచేసరికి బాబాగారు పడుకున్న ప్రదేశం మాత్రం చుట్టూ 1 అడుగు దూరం వర్షం అసలు పడటం లేదట. మిగిలిన ప్రదేశం అంతా సన్నగా జల్లు పడుతూనే ఉందట. ఇటువంటి అద్భుతమైన సంఘటన దర్శించే భాగ్యం ఆ సదరు గురుబంధువునకు వారు మాస్టర్ గారి కృపతో వారి ఆదేశంపై బాబాగారిని దర్శించడమే కారణం. ఏ మహనీయుని దర్శనానికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ కూడా తన గురుకృపే అనుభవం కావాలని కోరుకోవడం ఉత్తమ విధానం. మహనీయులు ఒకరి నుండి ఒకరు ఆంతర్యంలో అభేద స్థితిని కలిగి ఉంటారని, ఒక పూర్ణ పురుషుని సన్నిధి నుండి మరొక మహనీయుని దర్శనానికి వెళ్ళిన భక్తులను వారు ఎలా ఆదరిస్తారో సాయినాథుని చరిత్ర పారాయణ చేసే భక్తులకు తెలిసిన విషయమే. బాబాగారిని గౌలీపురాలో తమ ఇంటి వద్దకు తీసుకువెళ్ళి సుమారు 14 సంవత్సరాలు సేవించిన శ్రావణ్ కుమార్ గారు కూడా మొదట్లో తన కుటుంబ సభ్యులతో సహా కొన్ని సంవత్సరాలు బాబాగారిని నాంపల్లిలో ఉండగానే దర్శించి సేవించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ భక్తుడు బోర్వెల్ కంపెనీలో పనిచేస్తారు. ప్రతిరోజు ఉదయమే పనిలోకి వెళ్ళేటప్పుడు బాబాగారు ఉన్న ప్రదేశం మీదుగానే వెళ్తుండేవారట. అలాంటి సందర్భాలలో ఒకసారి బాబాగారే ఈ భక్తుడిని చేతితో సైగ చేసి దగ్గరకు రమ్మని పిలిచారట. ఆ రోజు మొదలు ప్రతిరోజు పనిలోకి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు నియమంగా బాబాను దర్శించి వారి సన్నిధిలో కొంతసేపు గడిపి రావటం అతనికి నిత్యకృత్యమైంది. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా తన కుటుంబ సభ్యులను కూడా బాబా దర్శనానికి తీసుకువచ్చేవాడట. ఈయన భార్య పేరు శోభమ్మ. బాబాగారు ఎంత కోపావేశంలో ఉన్నా ఈ శోభమ్మ గారు దర్శనానికి వచ్చినప్పుడు మాత్రం ఎంతో ప్రశాంతంగా, చిత్రంగా అప్పుడు దర్శనానికి వచ్చిన ఏ భక్తులను కొట్టేవారు కాదట. పైగా భక్తులు నివేదనగా తెచ్చిన పదార్థాలు ఆ తల్లి తిరిగి వెళ్లే సమయానికి బాబా సన్నిధిలో ఏవి ఉంటే వాటిని ఆమెనే తీసుకువెళ్ళమనేవారట. బాబా కురిపించే ఈ ప్రత్యేక వాత్సల్యానికి అమితానందం పొందిన శోభమ్మ గారు ప్రతి ఆదివారం భర్తతో రావడమే కాకుండా వారం మధ్యలో కూడా ఎప్పుడంటే అప్పుడు పిల్లలను తీసుకొని గౌలీపురా నుండి వచ్చేవారట. ఆమె ఉండగా బాబా ప్రశాంతంగా ఉన్నా, ఎవరిని కొట్టకపోయినా అంతరాంతరాలలో భయంగానే ఉండేదట. ఈ సందర్భంగా మహనీయులు చెప్పిన మాటలు ఇక్కడ మననం చేసుకోవడం అసందర్భం కాదనుకుంటాను. ఎంతో కోపంతో ఉండే సందర్భాలలో కూడా షిరిడీ సాయినాథుడు ఉత్తమ భక్తులైన శ్రీ మహాల్సపతి, బడే బాబా వంటి వారితో ఎంతో ప్రశాంతంగా ప్రవర్తించినట్లు వారు చెప్పే మాట వినినట్టుగా బాబా చరిత్రలో చూడవచ్చు. పూజ్యశ్రీ సాయి మాస్టర్ భరద్వాజ గారు ఈ విధంగా చెబుతారు. భక్తులు 3 రకాలు. మొదటి రకం వారు ఎవరూ చెప్పకుండానే మహనీయులను గుర్తించి వారి ఆదేశాలను ముందుగానే గ్రహించి ప్రవర్తించే ఉత్తమ భక్తులుగాను, రెండవ రకం వారు మహనీయులను ఎవరో చెప్పగా దర్శించి మహనీయులు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుని మధ్యమ శ్రేణి భక్తులుగా ప్రారంభమైన ఉత్తమ శ్రేణికి ఎదుగుతారని, ఇక 3వ శ్రేణి వారు మహనీయులను దర్శించినా ఎవరు ఏమీ చెప్పినా పాటించక అధమ శ్రేణి భక్తులుగా ఉండిపోతారని అనేక సందర్భాలలో ఉటకించడం మానవాళికి ఆయన అందించిన వేదాలు, ఉపనిషత్తుల సమమైన సాహిత్యాన్ని పఠించిన పాఠకులకు విదితమే. ఈ కారణంగా శ్రీమతి శోభమ్మ గారు ఉత్తమ శ్రేణికి చెందిన భక్తురాలుగా తలచవచ్చునేమో. ఈ విషయం గౌలీపురాలో శ్రీ బాబా గారిని తరచూ దర్శించిన భక్తులకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పరమ భక్తులకు కలిగిన అనుభవాలను అనుబంధంలో ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది. డాక్టర్ గోపాల్ దాస్ అనే భక్తుడు కూడా శ్రీ బాబా గారిని నాంపల్లిలో ఉండగా మొదటిసారి దర్శించారట. వీరు ఇప్పటికీ తరచూ బాబా గారిని దర్శిస్తూ ఉంటారు. వీరు బాబా గారిని దర్శించడానికి పూర్వరంగం ఈ విధంగా చెబుతున్నారు. శతాధిక శ్రీ సాయి మందిర నిర్మాత శ్రీ రంగాచారి గారు 1984 జూలైలో సాయిబాబా ఇన్ఫర్మేషన్ సెంటర్ హైదరాబాద్లో ప్రారంభించిన సందర్భంగా పూజ్యశ్రీ మాస్టర్ గారిచే ప్రవచించబడిన సాయి సుప్రభాత్ అనే ఆడియో క్యాసెట్ విడుదల చేయడం జరిగింది. పై కార్యక్రమం అంతా ఈ డాక్టర్ ఇంటి వద్దనే జరిగినట్టుగా చెబుతున్నారు. ఆ సందర్భంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు ఈ డాక్టర్ని వెంట తీసుకుని నాంపల్లిలో ఉన్న దత్తావధూత శ్రీ నాంపల్లి బాబా గారి దర్శనం ప్రప్రథమంగా ఈ డాక్టర్కి కలిగించారట. 2 మహనీయుల సన్నిధిని ఒకేసారి పొందిన భాగ్యశాలి ఈ డాక్టర్. ఆ తర్వాత కాలంలో తరచూ బాబా గారిని దర్శించి ఎక్కువ సమయం అక్కడే గడుపుతూ ఉండేవారట. వీరు ప్రభుత్వ వైద్యుడిగా పనిచేసిన కాలంలో కూడా క్యాన్సర్ వంటి దీర్ఘ వ్యాధులతో బాధపడే రోగులను వైద్యం చేయడంతో పాటు నాంపల్లిలో ఉన్న బాబా గారిని దర్శించమని పంపేవారట. అలా పంపగా అనేక మంది బాబా గారి కృపతో స్వస్థత పొందినట్టుగా తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంగా బాబాగారిని మొదటిసారిగా మలక్పేట శ్మశాన వాటికలో దర్శించిన రామకృష్ణమూర్తి తెలియజేసిన ఈ సంఘటనను చూడండి. బాబాగారు పోలీసు స్టేషన్ వరండాలో ఉండే రోజులలో పోలీసు స్టేషన్ వెనక వీధులలో ఒక యునానీ డాక్టర్ ఉండేవారట. ఆ డాక్టర్ ఒకరోజు ఒక సీసా నిండా నీళ్లు తీసుకుని వచ్చి బాబా సన్నిధిలో పెట్టి బాబాకి నమస్కరించుకొని ఈ విధంగా ఆక్రందన చేశారట. క్యా హుజూర్, क्या देख रहे हो, मेरे बीवी बहुत तकलीफ ఉఠా రహీ హై, ఆప్ కుచ్ బీ నహీ కర్ రహే హై. వెంటనే బాబాగారు ఆ సీసాడు నీళ్ళల్లో ఉమ్ము వేశారట. ఇంతకీ జరిగింది ఏమిటంటే ఆ యునానీ డాక్టర్ భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్. ఎన్ని వైద్యాలు చేసినా నయం కాకపోవడంతో ఆ డాక్టర్ బాబా వద్దకు వచ్చి పై విధంగా ప్రార్థించారు. బాబా అనుగ్రహ రూపమైన ఆ నీటిని ఔషధంగా భావించి తన భార్యచే సేవింప చేయగా అనంతర కాలంలో వ్యాధి నయమైన ఆ డాక్టర్ భార్య జీవిత పర్యంతము వ్యాధిని సంబంధించిన ఏ బాధ అనుభవించవలసిన అవసరం లేకుండా సుఖంగా జీవించారట. డాక్టర్ గోపాల్ దాస్ నాంపల్లి బాబా గారిని దర్శించే రోజులలో ఒక పేపర్ విలేకరి వచ్చి బాబాని చూసి అక్కడ దర్శనానికై వచ్చే భక్తులను చూసి ఇలాంటి పిచ్చి వాళ్ళను ప్రజలు ఇలా ఎందుకు ఎగబడి దర్శిస్తారు అని అన్నాడట. దానితో ఊరుకోకుండా తను పనిచేసే వార్తాపత్రికలో బాబాను విమర్శిస్తూ దర్శనానికి వచ్చే భక్తులను విమర్శిస్తూ తనకు తోచినట్టుగా వ్రాసాడట. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ విలేకరి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడట. అలా ఎందుకు జరిగిందో తమకు అర్థం కాలేదంటూ అతని తల్లిదండ్రులు వాపోవడం, ఈ మొత్తం సంఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని డాక్టర్ గోపాల్ దాస్ తెలియజేస్తున్నారు. ఈ పై సంఘటన జనసామాన్యానికి భక్తులైన వారికి అద్భుతమైన విషయాలను బోధిస్తుంది. మహాత్ములు సంకల్పరహితులు, ఎవరి దూషణ భూషణాదులను స్వీకరించరు. కానీ విశ్వమంతా వ్యాపించి ఉండే ధర్మ సిద్ధాంతమే తగు చర్య తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఉదాహరణకు జెరికోలో ఎలీషా అనే మహనీయుడు ఊరికి దూరంగా చిన్న కుటీరం వేసుకుని తమ ధ్యానంలో తాము నిమగ్నమై ఉండేవారు. ఎప్పుడైనా ప్రజలు వారి వద్దకు వెళ్ళి ఏమైనా అడిగితే వారికి సమాధానాలు చెప్పటము, వాటికి నిరూపణగా అవసరమైన అలౌకిక అద్భుత చర్యలు చేస్తూ ఉండేవారు. ఒకసారి 42 మంది యువకులు వారి సన్నిధికి వెళ్ళి అనేక అసందర్భమైన ప్రశ్నలు వేసి వారిని అవహేళన చేస్తారు. దానికి ఆ యోగి ఏమాత్రము స్పందించరు. కానీ అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఆ 42 మందిని చీల్చి చంపివేసినట్లుగా బైబిల్లో ఒక కథ ఉంది. అదేవిధంగా కాశీలో నివసించే త్రైలింగ స్వామికి పెద్ద పీపా లాంటి పొట్ట ఉన్నప్పటికీ ఎప్పుడో అరుదుగా భక్తులు తెచ్చిన నివేదనలు మాత్రం తినేవారు. వారాల తరబడి తిండి లేకుండానే ఉండి తర్వాత భక్తులు సమర్పించిన పెరుగు కుండలు కొద్దీ త్రాగేవారు. ఒక సందేహశీలుడు వీరిని డాంబికుడుగా అవమానించే ఉద్దేశంతో గోడలకు వెళ్ళవేసే సున్నపు నీళ్లు ఒక పెద్ద బాల్చి నిండా తెచ్చి స్వామి ముందర పెట్టాడు. స్వామి అంటూ దొంగ భక్తి చూపిస్తూ ఆ సందేహశీలుడు మీకోసం పెరుగు తెచ్చాను, దయచేసి సేవించండి అంటాడు. త్రైలింగ స్వామి ఏమాత్రం వెనుకాడకుండా ఆ సున్నపు నీటిని కడబొట్టు వరకు త్రాగేశారు. మరికొద్ది నిమిషాలలో ఆ దుర్మార్గుడు విలవిలలాడుతూ నేల మీద పడ్డాడు. రక్షించండి స్వామి, రక్షించండి, నా కపట పరీక్షకు క్షమించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహాయోగి మౌనం చాలించి, దుర్మార్గుడా, నీ ప్రాణం నా ప్రాణం ఒక్కటే అని గ్రహించలేదా నువ్వు? ఎవరు చేసింది వారికి బెడిసి కొడుతుందనే దాని దివ్యార్థం ఇప్పుడు తెలుసుకున్నావు కనుక ఇంకెప్పుడు ఇలాంటి పన్నాగాలు ఇంకెవ్వరి మీద పన్నకు అన్నారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ సందేహశీలుడు పలాయనం చిత్తగించాడు. పై 2 సంఘటనలలో మహాత్ములు సంకల్పరహితులుగానే ఉన్నారు. అవహేళన చేసిన పిల్లలకు పశ్చాత్తాపం లేదు కనుక శిక్షను అనుభవించారు. 2వ సంఘటనలో తప్పు చేసిన వాడు తన తప్పును ఎరిగి పశ్చాత్తాపపడడం వల్ల ప్రాణాలు నిలిచాయి. ఈ మొత్తం సృష్టిని నడిపే ధర్మ సిద్ధాంతమే వీటిని క్రమబద్ధీకరించినట్లుగా అర్థమవుతుంది. అదే నాంపల్లి బాబా వద్ద ఆ విలేకరి విషయంలో పునరావృతం అయినట్లుగా తోస్తుంది. అందుకే మనకు అర్థం కానప్పుడు మహనీయుల పట్ల మనకు తోచినట్లుగా భావన చేయక ఉదాసీనంగా ఉండడం మంచిది. అలా కాక జిజ్ఞాసతో తప్పించే భక్తులకు తగు సమాధానం సమయోచితంగా ఆ మహాత్ములే అందించడం భక్తులనే వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి అవగాహన పెరగటానికి మహనీయుల చరిత్ర పారాయణలే తరుణోపాయమని పెద్దలు సూచించారు.